మన సబ్కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతనావస్థ కేవలం ఒక టేప్ రికార్డర్ లాంటిది కాదు. కొత్త వాక్యాలను గట్టిగా పదే పదే చెప్పినంత మాత్రాన అది వెంటనే నమ్మేయదు. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మన శరీరంలోని నర్వస్ సిస్టంతో ముడిపడి ఉంది. అది మనల్ని రక్షించడానికి ప్రయత్నించే ఒక రక్షణ వ్యవస్థ. మీకు గుర్తుండే ఉంటుంది, మన గత వీడియోలో మనం అవాయిడెంట్ రిలేషన్షిప్ అటాచ్మెంట్ అంటే బంధాలలో కనిపించే ఒక రకమైన భయం మరియు దూరం జరిగే స్వభావం గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే, చిన్నప్పటి కొన్ని చేదు జ్ఞాపకాలు లేదా గాయాల వల్ల మన నర్వస్ సిస్టమ్ ఎనర్జీని నమ్మకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది. అదేవిధంగా మీ నర్వస్ సిస్టమ్ ఎక్కడో ఒక చోట అభద్రతా భావం, లోటు లేదా భయంలో ఉన్నప్పటికీ మీరు బలవంతంగా నేను చాలా ధనవంతుడిని లేదా నన్ను అందరూ ప్రేమిస్తున్నారు అని చెప్తుంటే మీ మైండ్ దానిని ఒక అబద్ధంగా భావిస్తుంది. బ్రెయిన్లో ఉండే అమిగ్డాలా అనే భాగం వెంటనే హెచ్చరిక గంటలు మోగిస్తుంది. దీనివల్ల శరీరంలో ఆందోళన మొదలవుతుంది. ఇది ఎండిపోయి గట్టకట్టిన నేల మీద ఒక అందమైన విత్తనాన్ని నాటడానికి ప్రయత్నించినట్టే. నా స్టూడెంట్ ఒకరు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నా స్టూడెంట్ ఒకరు, ఆమె ప్రతిరోజు అద్దం ముందు నిలబడి నేను చాలా అందంగా ఉన్నాను, ఎంతో విశ్వాసంతో ఉన్నాను అని చెప్పుకునేది. కానీ ప్రతిసారి అలా చెప్పుకునేటప్పుడు ఆమెకు లోపల ఏడుపు వచ్చేది, బాధ అనిపించేది. ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా అలసిపోయింది. మేనిఫెస్టేషన్ తన వల్ల అస్సలు సాధ్యం కాదు అని గట్టిగా నమ్మింది. నేను ఆమెలో ఒక చిన్న మార్పు చేశాను. మనస్సును బలవంతం చేయడం ఆపేసి మొదట శరీరాన్ని మరియు నర్వస్ సిస్టమ్ని ప్రశాంత స్థితికి తీసుకొచ్చాను. కేవలం 2 వారాల్లో ఆమె టోటల్ ఎనర్జీ మారిపోయింది. కొత్త అవకాశాలు, ప్రశాంతత ఆమె జీవితంలోకి వాటంతట అవే రావడం మొదలైందండి. ఈ మార్పు కోసం మనం ఉపయోగించింది ఏంటో తెలుసా? బ్రిడ్జింగ్ అఫర్మేషన్స్ అంటే మనస్సుకు ఒప్పేలా ఉండే సులభంగా ఉన్న వాక్యాలు, మరియు దాంతోపాటు హోపోనోపోనో ప్రాక్టీస్ కూడా చేపించాను. కానీ యూజువల్లీ అందరం ప్రాక్టీస్ చేస్తాం కదా, అలా కాదు. మన శరీరానికి మొదట సురక్షితమైన భావన కలిగించి ఆ తర్వాత కొత్త ఆలోచనను నాటాలి మనలో. రండి, ఇప్పుడే దీనిని మన అందరం కలిసి అనుభూతి చెందుదామా? మీరు ఎక్కడున్నా ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్కటి చేయండి. ఒక చెయ్యి మీ గుండె మీద, మరో చెయ్యి మీ పొట్ట మీద పెట్టుకోండి. మీ భుజాలను రిలాక్స్డ్గా వదిలేయండి. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పేదాన్ని అలాగే చెప్పండి. మొదట మీరు ముక్కు నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. లోతుగా మీ నోటి ద్వారా నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. మీ శరీరంలో ఎక్కడైనా బిగుతుగా అనిపిస్తే గమనించండి. మనసులోని ఆందోళనను గమనించండి. దానితో గొడవ పడకండి. దానికి బదులు హోపోనోపోనో శక్తి ద్వారా ఆ నెగటివిటీని కరిగించేద్దాం. ఇప్పుడు నేను చెప్పేదాన్ని అలాగే మీ మనసులో చెప్పుకోండి. మీ శరీరానికి చెప్తున్నారు ఈ వాక్యాలు. నువ్వు సిద్ధంగా లేకపోయినా నిన్ను బలవంతం చేసినందుకు నాకు బాధగా ఉంది. నీ బాధను నిర్లక్ష్యం చేసినందుకు దయచేసి నన్ను క్షమించు. నన్ను ఇన్ని రోజులు రక్షించడానికి ప్రయత్నించినందుకు నీకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ. ఇప్పుడు మీకు కలిగే ప్రశాంతతను గమనించండి. ఎప్పుడైతే మీ శరీరానికి సురక్షితమైన భావన లభిస్తుందో అప్పుడు మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇప్పుడు నేరుగా నేను పూర్తిగా నయమయ్యాను అని చెప్పే బదులు ఒక బ్రిడ్జింగ్ అఫర్మేషన్ని ఉపయోగించండి. ఇలా చెప్పండి: నా జీవితంలో మంచి మార్పు రావడానికి సాధ్యం ఉంది అని నమ్మడానికి నేను సిద్ధమవుతున్నాను.
లేదా నేను నా మనసును నెమ్మదిగా శాంతపరుచుకుంటున్నాను. ఇలా అన్నప్పుడు మీ శరీరంలో కలిగే మార్పు గమనిస్తున్నారా? ఇలాంటి వాక్యాలను మీ మైండ్ తిరస్కరించదు. మేనిఫెస్టేషన్ అంటే మనస్సును మభ్యపెట్టడం కాదు, మీ శారీరక ఎనర్జీని మీరు అనుకున్న ఆలోచనలతో కనెక్ట్ చేయడం. ఇకపై అఫర్మేషన్స్ను నెగటివ్ ఆలోచనలపై పోరాడే ఆయుధంగా వాడకండి. దానికి బదులు మీ శరీరాన్ని ప్రేమతో ఓదార్చే మార్గంగా ఉపయోగించండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని తొలగించడానికి, అందులో ఉన్న ఆ నెగటివిటీని తొలగించడానికి, నర్వస్ సిస్టమ్ను హీల్ చేయడానికి మీకు ఇంకా లోతైన మార్గదర్శకత్వం కావాలి అనంటే మన ఇన్నర్ సర్కిల్లో మీకు స్వాగతం పలుకుతోంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉపయోగించి మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అక్కడ ఉచిత సెషన్స్ మరియు హీలింగ్ అప్డేట్స్ లభిస్తాయి, డైలీ అఫర్మేషన్స్ లభిస్తాయి. అలాగే నాతో పర్సనల్ 1-to-1 సెషన్స్ బుక్ చేసుకోవడానికి వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. నా ఈబుక్ కూడా మీకు నా వెబ్సైట్లో దొరుకుతుంది. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరే గనుక హీలర్ అవ్వాలి అంటే, ఇతరుల జీవితాన్ని మార్చాలి అని అనుకుంటే మన హీలర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా మీకోసం ఉంది. సో వీడియో ముగించే ముందు నాదొక చిన్న ప్రశ్న మీకు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్క బరువైన నెగటివ్ ఆలోచనతో పోరాడటం ఆపేయడానికి సిద్ధంగా ఉన్నారో దాన్ని కింద కామెంట్లో పంచుకోండి. కామెంట్ బాక్స్ మనందరికీ హీలింగ్ కోసం ఒక సురక్షితమైన వేదిక అవ్వాలి. ఇప్పటి వరకు నాతో తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.